హాయ్ అండి, మీ అందరికీ ఎలా ఉన్నానండి? బాగున్నారా? మేము చాలా బాగున్నాం. ముందుగా మీ అందరికీ గుడ్ మార్నింగ్, శుభోదయం, అలానే హ్యాపీ సండే. ఇంకా ఈరోజు సండే లీవు, ఈరోజు మందిరానికి వెళ్ళాలి. అలానే ఇంకా వారం సంబంధించిన మొత్తం కూరగాయలు, అలానే సరుకులు, సామాన్లు మొత్తం ఈరోజు తెచ్చుకుంటాం అన్నమాట. ఇంకా అమ్మని అడిగితే ఉదయాన్నే అరే అబ్బాయి కూరగాయలు అయిపోయినాయి, వారానికి సరిపడా కూరగాయలు అలానే సరుకులు తీసుకురమ్మంది. సరుకులు ఏమో డీమార్ట్లో తీసుకొస్తాను, కూరగాయలు వచ్చేసి ఏమో విజయవాడ వెళ్ళి విజయవాడలో రైతు బజార్ ఉందండి. నేను ఫస్ట్లో మేము నాకు మ్యారేజ్ కాకముందు పక్కన ఇక్కడ బిల్డింగ్ స్టార్ట్ అయింది. ఫస్ట్లో అంటే ఈ బిల్లు స్టార్టింగ్ కాకముందు ఇంకా అక్కడ మేము పనిచేసేవాళ్ళమాట. ప్రతిదీ ఇంకా మా నాన్న ఇంకా 1000 రూపాయలు కానీ 500 కానీ చేతిలో పెడితే కూరగాయలు తీసుకురమ్మంటే ఒక్కనే పోయి ఇంకా మ్యారేజ్ కాకముందు అంటే ఒక చిన్నపిల్లని, ఒక 15 సంవత్సరాల పిల్లవాడిని వెళ్ళి ఇంకా కూరగాయలు తీసుకొచ్చేవాడిని. సంత నిండా మోసుకొచ్చి ఇంక భుజాల మీద తీసుకుసరికి భుజాలను ఎప్పుట్టి అలా తెచ్చేవానమాట కూరగాయలు. ఇంకా అలాగా ఈరోజు అయితే ఇంకా వారానికి సంబంధించిన సరుకులు ఏమైనా తీసుకొని వద్దాం. మరి ఇంకా ఉదయం లేచి మా మహేంద్ర బాబు ఇప్పుడే లేచిండు, సండే కదా. మామూలుగానే 10 పిలుపులు కూడా లేవడు లేపితే, అలాంటిది ఈరోజు సండే కాబట్టి ఇంకా ఇష్టసారంగా కొనుక్కున్నాడు. ఇప్పుడే లేచిందన్నమాట. టైం వచ్చేసి ఇంకా 8 అవుతుంది. ఇంకా త్వరగా వెళ్ళి ఎవరెవరు వెళ్తున్నామంటే నేను మా చెల్లెలండి వెళ్తుంది. ఇంకా అమ్మ నేను మహేష్ వెళ్తామంటే అన్న నేను కూడా వస్తా అని చెప్పేసి మా అమ్మాయి అంటా ఉంది. అందుకని చెప్పేసి మా చెల్లెల్ని తీసుకెళ్తున్నాను. మా బావ వాళ్ళు రాత్రానికి వచ్చారు. మా బావను పిల్లలు వాళ్ళందరూ మాట. ఇంకోళ్ళు వారంకి ఒకసారి 10 రోజులకి ఒకసారి నెలకు ఒకసారి అన్నా మా అమ్మాయి రావాల్సిందే. మమ్మల్ని చూడని ఉండలేదు, మేము ఇంకా అసలుకి మమ్మల్ని చూడలేని ఉండలేమన్నమాట. వాళ్ళు దూరంగా ఉంటేనే మేము వినకుండా ఉండి, వాళ్ళు గుంటూరులో ఉంటేనే దగ్గరగా 120 కిలోమీటర్లు 100 కిలోమీటర్ల దూరానే వస్తారు వాళ్ళు. ఇంకా అలాంటిది ఇక్కడే మేము విజయవాడలో ఉంటే వాళ్ళు గుంటూరులో ఉంటే ఇంకా 30 కిలోమీటర్లకు రావడానికి వాళ్ళ పెద్ద సమస్య కాదు మాట. సరేనా, మా త్వరగా బయలుదేరుతాం. మరి మా మామ కొడుకాడు రామాయ్, టైం చాలా అవుతుంది, రా తొందరగా. శ్రీ అప్పుడే పగలు కొట్టాడా? వస్తావా రైతు బజార్? వస్తావా శ్రీ? ఏంది రా తొందర 8 ఏంది ఉండిద్దా ఉండదా నాన్న? 10 గంటల దాకా ఉండిద్దా? సరే, మీరు ఒక బండి వేసుకుని వస్తారా బాబు? నువ్వు మరి నేను మహేష్ కూడా బండి వేస్తాను. అది ఉందలే రాబరి. సరేనండి, త్వరగా వెళ్ళి ఇంకా తీసుకొని ఇంకా కూరగాయలు అలానే ఇంకా మోసం అవి తీసుకొని సాయంత్రానికి ఇంకా డీమార్ట్లో సరుకులు అవి తీసుకున్నాము. సరే బయలుదేరుతాం పదండి. అరే మహేష్ రా, బండి తీ వెళ్దాం. రైతు బజార్ వెళ్తున్నాండి. ముగ్గురు ఏం చేయండి రా మరి? మా తమ్ముడు కూడా వస్తా అంటుండగా వెళ్తేనే పోలీసు వాళ్ళు ఉంటారేమో. ఇక్కడ మొదలుగా ఫైనల్ అయితే మామూలుగా ఉండదు. సరే ఏదో ఒకటి చేద్దామండి, బయలుదేరుదాం పదండి. ఓకేనండి, ఇంకా ఇదే మేము చేసే వెంచర్ అన్నమాట, సమృద్ధిగా గార్డెన్ అని చెప్పేసి. ఇంకా ఇది వెంచరు, పెద్ద వెంచరు. ఇంకా బయలుదేరుదాం. మా బావ కూడా వచ్చేసారు. ఎరా ఇంకా వెళ్దాం పండి, ఇటుగా కట్టెక్కండి. ఇంకా సాయంత్రానికి మా అమ్మాయి ఉంటేనేమో ఇంకా సరుకులు తేవచ్చు డీమార్ట్లో. మనకి ఏమైనా ఆకుకూరలు కావాల్సి వస్తే ఇక్కడే తీసుకోవచ్చు. పాలకూర, చుక్కూర, గోంగూర అన్నీ ఏడో అన్నమాట అవైలబుల్గా. ముఖ్యంగా పుదీనా మనకి అన్నీ ఏడే దొరుకుతాయి ఆకుకూరల వరకైతే. ఇంకా కూరగాయలు కావాలి కదా, మరి రోజు ఆకుకూర తిన్నాం కదా. కూరగాయలు ఏమా రండి. బారు 1. ఓకేనండి, మేము ఉండేదేమో తాడేపల్లిలో కదా. ఇంకా తాడేపల్లి నుంచి కట్టెక్కమాట, కృష్ణ కట్ట. తర్వాత వచ్చేసి ఇంకా మనం లోనికి వెళ్తున్నాము. ఇంకా విజయవాడ లోనికి. ఇది ముందుకు పోతే ఉండదు. అవును రావు ఇటు దిప్పు. ఓకేనండి, ఇంకా విజయవాడలోకి అయితే ఎంట్రన్స్ అవుతున్నాం. కృష్ణానది చూపిస్తారు చూడండి. అటు ప్రకాశం బ్యారేజ్కి వెళ్తే మనం చూసి వెళ్ళాం, కానీ ఇప్పుడు వాటర్ వదలలేదు అనుకుంటా. నేను ఎప్పుడు రాలేదు ఇంతవరకు, చూద్దాం. ఐ లవ్ అమరావతి.
ఇదేనండి కృష్ణా నది, అదేమో రైల్వే కట్ట, ఇదేం బ్రిడ్జి. తర్వాత వచ్చేసి అటు పక్క ఉంటుంది వాటర్ అంతా, అటు పక్క ఉంటుందిరా ప్రకాశం బ్యారేజ్ అని. బానే అటు అటు ఓకేనండి. మనమైతే ఇంకా రైతు బజార్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా ఇక్కడే పక్కన మనకి అంబేద్కర్ బొమ్మ చూడండి ఎంత పెద్దదో, చాలా బాగుంది కదా. దాని ముందు బాగా అల్లాడకు బాగుంది, చాలా బాగా కట్టారు అంబేద్కర్ విగ్రహం అయితే. ఈసారి మనం వచ్చినప్పుడు లోనికి వెళ్దాం. ఓకేనండి, మా పరిస్థితి చూడండి, మళ్ళీ కాలనాటకైంది. ఎందుకంటే మా బామ్మద్ది నేను బండి వేసుకుని ముందు వెళ్ళిపోయాం కదా ఆశీర్వాదం తీసుకొని. తర్వాత మా బావోళ్ళు ఇంకా నా బండి వేసుకుని వచ్చారు. నేను ఎప్పుడో మన ఊర్లో ఉన్నప్పుడు కొట్టించా ఒక 500 ఆయిల్, అది మాట దాకా తిప్పుకుంటా ఉన్నా. తర్వాత వచ్చేసి మా బావోళ్ళు బండి తల అడగగానే ఇంకా పెట్రోల్ లేదు, అది లేదు, ఇది లేదు అంటే మళ్ళీ అనుకుంటారే అని చెప్పేసి మా బావకి ఇచ్చా. అదేమో ఆగిపోయింది బండి. మా బావ నెట్టుకుంటూ వస్తున్నాడు. పెట్రోల్ బంక్ అక్కడ ఉంది, దానికి పెట్రోల్ కొట్టించుకొని త్వరగా కూరగాయలు తీసుకొని వెళ్దాము. కూరగాయల మార్కెట్ దగ్గర హడావుడి ఏం లేదు. మరి ఈరోజు సండే అని చెప్పేసి కూరగాయల మార్కెట్ లేదో ఏమో, మొత్తానికి అయితే అర్థం కావట్లేదు. ఇంకా వచ్చినందుకు అయితే ఇంకా విజయవాడ లొకేషన్ చూస్తూ ఉన్నమాట. కన్నులు విందుగా ఉంది. అంబేద్కర్ బొమ్మ ఇంత మీకు చూపించాయి కదా ఎంత పెద్దదో, చాలా బాగుంది కదా. ఇంకా త్వరగా వెళ్ళి ఇంకా ఆయిల్ పెట్టుకుని వద్దాము. రండి రండి. మొత్తానికి అయితే ఇంకా మా అమ్మాయి ఆ బండి ఎక్కింది, మా అమ్మాయి నా బండి ఎక్కించాను. మా బాగా అయితే ఇంకా బండి నెట్టుకుంటూ వస్తా ఉన్నాడు. వాళ్ళు అక్కడ ఉంది పెట్రోల్ బంకు, త్వరగా వెళ్ళి పెట్రోల్ కొట్టించుకొని ఇంకా మనం తీసుకోవాల్సింది తీసుకుందాం, సరేనా? అరే ఏడాలి పెట్రోల్ బంక్ బాండి. సరేనండి. నేను చిన్నప్పుడు ఇక్కడ రైతు బజార్ ఉంటుంది అమ్మ, బస్ స్టాండ్కి వెళ్ళదండి పోదాం. మరి నేను లొకేషన్ పెడితే ఇక్కడ చూపించింది, చాలా మారిపోయింది విజయవాడ. దారి పట్టారులే. దగ్గరికి వెళ్ళిపోయారు. ఇదే సరేనండి, త్వరగా తీసుకొని వెళ్దాం. బీసెంట్ రోడ్ ఉంది మేడం, సాయంత్రం వస్తాను బాగుంటుంది. వెళ్ళవచ్చులే, ఊరగట్ట మాట్లాడి పోయేదే పెట్టేది లేదు. సరే అండి, త్వరగా తీసుకొని పెట్రోల్ కొట్టించుకొని బయలుదేరి కూరగాయలు తీసుకొని వెళ్దాము. అయిపోయింది. ఇంకా ఈరోజు సండే కదా, అక్కడ కొట్టు ఉన్నాయన్నమాట. ఉన్నా కూడా రేట్లు మోరం మోగిస్తున్నారు. అటు బ్రిడ్జి కింద హోల్సేల్ తక్కువ దొరుకుతాయి అంట. ఈసారి రేపు సోమవారం వస్తే తీసుకొని వెళ్తాను. ప్రస్తుతానికి అయితే కొన్ని కూరగాయలు ఇంకా తీసుకొని వెళ్దాము. ఓకేనండి, ఇంకా కూరగాయలు అని చెప్పేసి ఇంకా విజయవాడ మొత్తం తిరిగేసి వచ్చినట్టుంటుంది మాకైతే. తర్వాత ఇంకా పిల్లలకి ఆగులుతుందని చెప్పేసి ఇంకా హలో ఇడ్లీ కాడికి వచ్చేసాం అన్నమాట. ఇంకా 4 ప్లేట్లు ఇడ్లీ అని ఒక దోశ ఆర్డర్ ఇచ్చేసి ఇంకా తింటా ఉన్నారు పిల్లలు. ఇంకా త్వరగా బయలుదేరుతాం మరి ఇంటికి. ఇంకా